अत्यसंभूत पृथिवीर्षाश्च विश्वकर्मणः समवत्तदादि तस्य त्वष्टापि तदध्रुवमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् नान्यः पन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् तेनाकं महिमानसन्ते यत्र पूर्वे साध्यास हिरण्यपात्रं मदपूर्णं ददाति मदं योषानेति एकदा ब्रह्मणोपहारति కొబ్బరికాయలు పెట్టాలి విశ్వారూపాణి ప్రతిమోదమానః ప్రియా దేవాః ఉపయాత మహ్యో భద్రం కన్నే విష్ణుయామ దేవా నాణ్య పంథాయనాయ విద్యతే सूर्येन्द्रिये प्रतिष्ठिताचंद्रतारा प्रसाद सकल कारिका विजय प्राप्तिरस्तु ईश्वरानुग्रह प्राप्तिरस्तु అందరూ ఒకసారి గ్రూప్ ఒకసారి నిలబడండి అందరూ సార్ ఒకసారి చూడండి సార్ అందరూ మనకి త్రోగుంట పొల్లమ్మ రోడ్డు ఉందండి, దాదాపు అక్కడ వరకు జాయిన్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్ లో దాని బ్యాలెన్స్ బీచ్ కూడా పెట్టున్నాం. అది గ్రావెల్ రోడ్డు బీటీ రోడ్డు కన్వర్ట్ అవుతుంది. NH 16 దాకా వస్తుంది అనమాట అది. సో అది కూడా ప్రాసెస్ లో ఉంది. అది వస్తే ఈ ఏరియా మొత్తానికి మంచి కనెక్టివిటీ బాగుంటుందండి. ఇది 3 crores తోటి మనకి శాంక్షన్ అయింది. MDR ప్లాన్ కింద సాస్కి నిధులతోటి స్టార్ట్ అయింది. ఇది సార్ కృషి వల్లే జరిగింది అనమాట. సో ఇది వస్తే ఈ ఏరియా అందరికీ బెనిఫిట్ వస్తుంది. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. పేరమట నుంచి NH 5 రోడ్డు వరకు దగ్గర దాపు 6 కిలోమీటర్ల రోడ్డులో ముఖ్యంగా పేరమట నుంచి దగ్గర దాపు అంజయ్ నగర్ వరకు 3 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు వేస్తున్న విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ గుర్తు చేసుకుంటే ఈ రోడ్డు RNBకి కూడా 14-18లో మేమే కన్వర్ట్ చేశాము. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ రోడ్డు, చాలా మందికి రైతులకి ఉపయోగపడుతుందని. ఈ టొబాకో మన గోడౌన్ వరకు ఫెసిలిటీ వరకు అందరూ రైతులు ట్రాక్టర్లో వస్తున్నారని, దీనికి మధ్యపాడు నుంచి మరీ ముఖ్యంగా పెద్దగోడలపల్లి అంతా ఈ ఏరియాలో చాలా మందికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మేము చేశాము. మీరు గుర్తుంటే 14-18లో కూడా గ్రావెల్ రోడ్డు స్ట్రెంథనింగ్ ఇది మేము ఆ రోజు కొంతవరకు చేసి పెట్టాం. సో ఇది గుర్తుపెట్టుకొని పేర్నమిట రైతులకి మరీ ముఖ్యంగా పెద్ద కొత్తపల్లి రైతులకి బాగా ఉపయోగపడుతుందని ఈ రోడ్డు వేసాము. ఈ సందర్భంగా నేను గుర్తు చేసేది ఏంటిదంటే, ఇటు పేర్నమిట కానీ ఇటు కొత్తపల్లి గ్రామస్తులు అంటే పంచాయతీ అంటే మారల్లుగుంట కూడా పంచాయతీ పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేశారు. సో అది గుర్తుపెట్టుకొని, ఎందుకంటే రోడ్లు వేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ మాకు ఉన్న కొద్ది ఫండ్స్లలో దీన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఈరోజు చేశామనేది, అది ఎలక్షన్లో బాగా చేశాయనే ఉద్దేశంతోనే మేము ఇది పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి నేను గుర్తు చేసేది ఏంటిదంటే, ఈ తార్ రోడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పెద్ద కొత్తపల్లి వరకు ఈ తార్ రోడ్లో చుట్టుపక్కల ఉన్న భూములని ప్రతి ఎకరా ఒక 4-5 ఎకరాలు లక్షలు పెరిగినట్టే అనుకుంటున్నా, అంతేనా? సో 10 లక్షలు అంటే పెరిగాయంటే తెలుగుదేశం పార్టీ మాకేం చేశారు, విజయ్ కుమార్ మాకేం చేశారు అంటారు. కాబట్టి
ఇవన్నీ ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఎకరాకి 10 లక్షలు నేను చంద్రబాబు నాయుడు మేము ఇచ్చామని మీరు అనుకోవాలా. మీరు చేసిన కృషికి మేము ఇలాగనే ఉపయోగపడతామని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు. ఉద్దేశం కూడా అదే, మా రైతులు మా చేసిన వాళ్ళు కూడా ఇక్కడ బాగుపడుతున్నారు అనే ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ 10 లక్షలు నేను కానీ ఇవ్వలేను, ఈ విధంగా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. అది తెలుసుకునే ఉద్దేశపూర్వకంగానే మేము చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మన పేనమెట్ట మున్సిపాలిటీలో కూడా అనేక అభివృద్ధి పనులు చేశాము డిఎంఎఫ్ ఫండ్లో. రాబోయే ఒక వారం లోపల ఇంకొక 4 కోట్ల రూపాయల డిఎంఎఫ్ పనులు మన 38, 39, 40, 41 డివిజన్లో కొంతవరకు మేము పెట్టాము. ఎలక్షన్ టైంలో గుర్తు చేసిన ప్రతి పనులు ప్రాధాన్యత ప్రకారం గుర్తు పెట్టుకొని మేము చేస్తున్నాము. మీ అందరికి గుర్తుంటే ఎలక్షన్ ముందల అమరావతి రోడ్డు అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరూ మమ్మల్ని కూర్చోబెట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ గెలిస్తే మీరు ఎమ్మెల్యేది మీరు ఖచ్చితంగా ఆ రోడ్డు పెట్టాలని చెప్పారు. అది గుర్తు పెట్టుకొని ఈరోజు అక్కడ రాబోయే 4 కోట్లలో 1,20 రూపాయలతో 1,20,00,000తో తార్ రోడ్డు వేస్తున్నామనే సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటు తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ మేమందరం ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తున్నాం. ఆ రోజు మమ్మల్ని ఎలక్షన్ కూడా చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. అందుకని సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు, అమ్మ ఒడు ఇవన్నీ మేమన్నీ చేశాము. అదేవిధంగా ఈ రోడ్లు కూడా ఇలాగనే చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక అడిగారు బ్రిడ్జ్ అని, ఆ బ్రిడ్జ్ కూడా 1,60,00,000తో ఆల్రెడీ ఎస్టిమేట్ చేసి మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అది కూడా త్వరలో మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆ ఫోటోలు చూపించి ఇక్కడ బ్రిడ్జ్ ఇలా పోయిందంటే 1,60,00,000తో అది కూడా ముందుకు తీసుకొని వెళ్తాం. వచ్చే ఫండ్స్లలో ప్రాధాన్యతగా ముందులు పెట్టి ఖచ్చితంగా చేస్తారని కూడా చెప్పారు. ఆ కృషిలోనే ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ మిగిలిపోయిన రోడ్డు కూడా రాబోయే ఫండ్స్లలో కూడా కంప్లీట్ చేసి ఆ బ్రిడ్జ్తో సహా NH5 వరకు కనెక్ట్ చేసే విధంగా పారామీటర్ టు NH5 కనెక్ట్ చేసే విధంగా మేము పూర్తి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా. నమస్కారం. ఇటు తిరగండి, ఇటు తిరిగితే వీడియో తీస్తాం. ఇటు తిరగండి, ఇప్పుడు బొకే ఇవ్వండి సార్. బొకే ఓకే ఏం జరగబో ఇక్కడ లోపల